మిత్రులందరికీ ఆత్మీయ నమస్కారం. ఇలా మన మిత్రుడు విద్యార్థి నాయకుడు అదే రకంగా తెలంగాణ జనసమితి లోపల కీలక బాధ్యత పోషిస్తున్నటువంటి నిజన రమేష్ గారి యొక్క అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు అదే రకంగా సహచర ఉద్యమకారులు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అదే రకంగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. అయితే ఈ ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం అనేది తెలంగాణ లోపల ఏర్పడి ఉన్నది. దీనికి కారణం ఏంటంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మీడియా మిత్రులకు కానీ ఈ పరిసర ప్రాంతాలలో ఉద్యమాలతో మమేకమైనటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు, బీసీ ఉద్యమాలు కేవలం సంక్షేమం కోసం, స్కూల్ సీట్ల కోసం, ఫీజుల రియంబర్స్మెంట్ కోసం, చిన్న చిన్న లక్ష్యాల కోసం పనిచేస్తున్నటువంటి ఉద్యమాన్ని రాజ్యాధికార దిశగా ఉద్యమించేటట్టు చేసింది బీసీ రాజ్యాధికార సమితి అని చెప్పేసి అని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇలా గడిచినటువంటి అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఈ పోరాటాలు ఉద్యమాల వల్ల ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలకు బీసీల సబ్జెక్టు మీద కానీ బీసీల ఓట్ల మీద ఒక అనివార్యత ఏర్పడదంటే అది నిరంతరంగా ఈ ప్రజాక్షేత్రం లోపల కొనసాగుతున్నటువంటి ఉద్యమాలు. ఇక్కడ ఉన్నటువంటి సోదరులు జాజుల శ్రీనివాస్ గారు కావచ్చు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మేకపోతుల నరేందర్ గారు కావచ్చు, ఇక్కడ సాంబశివరావు గారు కావచ్చు, జక్కని సంజయ్ గారు కావచ్చు, ఇలా అనేక మంది కూడా, చాపర్తి కుమారస్వామి గారు కావచ్చు, అనేక మంది అనేక విధాలుగా చేస్తున్నటువంటి పోరాటాలతోని ఇవాళ రాష్ట్రం లోపల చాలా పెద్ద ఎత్తున కూడా బీసీల యొక్క సబ్జెక్టు మీదనే రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇవాళ మేము ఈ ప్రధానమైనటువంటి పార్టీలకు చెప్తున్న విషయం ఏంటంటే, మీరు రాజకీయాలు ఇతర అంశాల మీద చేయండి, కానీ బీసీల అంశాల మీద మాత్రం రాజకీయాలు చేయొద్దని చెప్పేసి అని ఈ ప్రధాన పార్టీలు అయినటువంటి బీజేపీకి కాంగ్రెస్ కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి అని పోరాటాన్ని ఉధృతంగా చేయడానికి సంకల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ముస్లిం రిజర్వేషన్లను ఇస్తారని 10% రిజర్వేషన్ ఇస్తారని చెప్పేసి అని అడ్డం పెట్టి ఇంతకుముందు సోదరులు జాదవ్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు బండి సంజయ్ గారు తొండి సంజయ్ లాగా మారి దాని ఏంటంటే కాళ్లకు అడ్డం పెట్టేటటువంటి విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిత్రులు, మీ అందరికీ కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. నిజంగానే కనుక బీజేపీ పార్టీ బీసీ కోటా నుండి కనుక ముస్లింలను పక్కన పెట్టాలి, ఇక్కడ ముస్లింల రిజర్వేషన్ ఇవ్వద్దు అంటే జాతీయ బీసీ కమిషన్లో 2633 బీసీ కులాలు ఉన్నాయి. అందులో దాదాపు 200 కులాలు కూడా ముస్లిం మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి ఉన్నాయి. మరి బీజేపీ పార్టీ కనుక ముస్లింలను బీసీలలో ఉంచొద్దు అనుకుంటే వాళ్ళ చేతిలో వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి ఆ 200 కులాలను బీసీ జాబితాలో జాతీయ బీసీ జాబితా నుంచి తీసేయాలి కదా. మరి ఆ విధంగా ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? ఇక్కడ కాకుండా ఇప్పుడు యూపీలో కానీ బీహార్లో కానీ తమిళనాడులో కానీ దాదాపు 200 ముస్లిం కులాలు బీసీ రిజర్వేషన్ అనుభవిస్తూ ఉన్నాయి. మనందరికీ తెలుసు, ఇంతకుముందు కూడా ఫకీర్లు కావచ్చు, లద్దాఖులు కావచ్చు, లేకపోతే ఏంటంటే 3 భాషలు కావచ్చు, వీళ్ళు కూడా బీసీల రిజర్వేషన్ను వాళ్ళు వినియోగించుకుంటూనే వస్తూ ఉన్నారు. ఇవాళ అసంబద్ధమైనటువంటి ఒక వాదనను చేసుకుంటూ బీసీల రిజర్వేషన్లను పెంచాల్సినటువంటి టైం లోపల ముస్లిం రిజర్వేషన్లు అని చెప్పేసి అని అడ్డుపుల్ల వేసేటటువంటి ప్రయత్నాల్ని మానుకోవాలని చెప్పేసి అని బీజేపీ పార్టీకి చాలా స్పష్టంగా చెప్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలాగానే కాకుండా 42% అమలు చేయాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్లో ఒప్పుకున్నారు, జరిగిన నష్టాన్ని మేము పూడ్చి వేసిన త్వరలోనే తప్పకుండా కలిసి వస్తామన్నారు. మీరు ఆ విధంగా చేసేది ఉంటే తప్పకుండా బీసీల యొక్క మద్దతు ఉంటుంది. అలా కాకుండా బీసీల యొక్క రాజకీయ అవకాశాలతో కనుక ఆటలాడుకునేది ఉంటే అది కాంగ్రెస్ పార్టీకైనా కూడా బీజేపీ పార్టీకైనా కూడా మంచిది కాదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. ప్రజలు తిరగబడేటటువంటి రోజు వచ్చింది. 75 సంవత్సరాల నుంచి వెళ్ళి బీసీలు తిరగబడకపోవడం వల్లనే మన పరిస్థితి ఇంకా దారుణంగా తయారైపోయింది. కానీ ఇలా సమాజంలో వచ్చిన మార్పు తిరుగుబాటుకు నాంది అవుతుంది. అది పెను ఉద్యమంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాల్సిన కోరుతున్నాం. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి తెలంగాణ జన సమితి మిత్రులకి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై బీసీ.